మీలో ఎంతమందికి తెలుసు మన పార్వతీదేవి ఈ గణనాథుణ్ణి కుమారుడిగా పొందుతందుకు కొండల మధ్య ఒక గుహలో 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసిందని? తెలియకపోతే నేను చెప్తాను వినండి. మన అష్టవినాయకుని సిరీస్ లో 6వ గుడి వచ్చేసి లేన్యాద్రి గుహల్లో వెలిసిన మన గిరిజాత్మకుడు. ఈ గుడి మన అష్టవినాయకుని గుడి అన్నిట్లో చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక హిల్ స్టేషన్. ఇది పూణేకు సుమారు 92 కిలోమీటర్ల దూరంలో లేన్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ప్రాకృతికంగా ఏర్పడ్డ 18 గుహలు ఉంటాయి కదా. ఆ గుహలో 8వ గుహలో ఎవ్వరూ చెక్కకుండా ప్రతిష్ఠించకుండా ఈ గిరిజాత్మకుడు వెలిశాడు. ఈ గుడికి గిరిజాత్మక్ అనే పేరు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారా? నేను చెప్తా. గిరిజాత్మక్లో గిరిజ అంటే పార్వతీదేవి, ఆత్మక్ అంటే ఆత్మ సమానమైన. పార్వతీదేవికి ఆత్మ సమానమైన పుత్రుడు మన గణపతి. ఎందుకంటే ఇక్కడ పార్వతీదేవి ఈ గుహలో 12 ఏళ్ళు మన గణపతిని కొడుకుగా పొందుతందుకు ఘోరమైన తపస్సు చేసింది. అందుకే ఈ గుడికి గిరిజాత్మక్ అనే పేరు వచ్చింది. ఆ పార్వతీదేవి కుమారుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ప్రసవించాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో అష్టవినాయకం సిరీస్ లోని 7వ గుడి గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు గణపతి బొప్ప మోరియా, పార్వతీ తనయ మోరియా.